తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ అవుతుంది, ఇద్దరి మధ్యన వాళ్ళకి అన్ని కలవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు పెళ్లి జరగాలంటే. అయితే అసలు ఏం జరగాలంటారు, ఏం చూసుకోవాలంటారు ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య పెళ్లి జరగడానికి? ఇప్పుడు ఉన్నటువంటి అతి బలహీనమైనటువంటి బంధాలు ఏమన్నా ఉన్నాయంటే వివాహ బంధాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో. పూర్వకాలంలో ఈ జాతకాలు అవి ఎక్కువగా లేవు నాన్న. ఉండేవి, అందరూ చూసుకునేవాళ్ళు కాదు. ఓ మాట చెప్పాలంటే అలా చూసుకోకుండా పెళ్లి చేసుకున్నా బంధాలు నిలిచినాయి. ముఖ్యంగా పెద్దలంటే గౌరవం, పెద్దలంటే భయం, భక్తి, సంఘంలో గౌరవం, ఇవన్నీ కూడాను చూసుకునేవాళ్ళు. భార్యాభర్తల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య, మామాళ్ళుల మధ్య, బాబా బావమరుదుల మధ్య ఎన్ని తగాదులున్నా ఏమున్నా ఇంట్లో వాళ్ళకు మాత్రమే కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా వాటిని పరిష్కరించుకునేటువంటి వాడు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అన్న, మరి టూ మచ్ సెన్సిటివ్గా ఉంది ఇష్యూ. అవునా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇష్యూ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక్క మాటతో భార్యాభర్తల బంధం తెగిపోతుంది. ఒకటే మాట, ఏంటి? బ్రేకప్, అంతే. ఇక రెండో మాట లేదు. అది స్నేహం కాదు, ప్రేమ కాదు, ఒక బంధం, పవిత్రమైనటువంటి బంధం, మూడు ముళ్ళ బంధం. మంత్రాలతో ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరామి నాతి చరితవ్యా అని చెప్పి మామగారు చదువుతుంటే నాతి చరామి అని చెప్పి అల్లుడు గారు చదువుతున్నారు. ధర్మేచ, ధర్మంలోనూ ప్రతి కార్యం, ధర్మకార్యాలు ఏది చేసినా మా అమ్మాయిని నువ్వు తోడుపెట్టుకొని చేస్తావా? చేస్తానని చెప్పి అల్లుడు గారు చెబుతూ ఉంటారు. అర్థేచ, అర్థము అంటే ధనం. ధనం విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మా అమ్మాయిని తోడుపెట్టుకొని చేస్తారా? అలానే చేస్తా. కామేచ, ఏవైతే కోరికలు ఉంటాయో అవి కూడా మా అమ్మాయి ద్వారానే తీర్చుకోవాలి. మీరు తప్పనిసరిగా వేరే రకమైనటువంటి ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవ్వకుండా ఉండాలి. అలానే ఉంటారా? అలానే ఉంటారు అని చెప్పి వేదమంత్రాల సాక్షిగా, పచ్చడి పందిరి సాక్షిగా, అంతమంది పెద్దల సాక్షిగా చేస్తూ ప్రమాణం చేస్తున్నటువంటి మంత్రాలకి నిజంగా విలువ లేకుండా పోయింది ఇవాళ రోజు. చెప్తున్నాడు అల్లుడు, చెప్తున్నాడు మామగారు, అడుగుతున్నారు అల్లుడు చెప్తున్నాడు. కానీ ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే, నేను చెప్పేది యథార్థం కాబట్టి చాలామంది కోపం రావచ్చు, బాధపడవచ్చు. ఒకప్పుడు మంత్రాల మధ్యలో ఫోటోలు, వీడియోలు ఉండేవి. ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇద్దరి మధ్యన వస్తున్నాయి కదా, ఇద్దరి మధ్యలో వస్తున్నాయి. వీడియోలకి, ఫోటోలకి బ్యాక్గ్రౌండ్లో మంత్రాలు మేము చెప్తున్నాం, అంతే. అంతమించి ఏం లేదు. ఒక కెమెరామెన్, వాడికి మంత్రం వస్తే పెళ్లి మొత్తం వాడే చేయించవచ్చు. ఏ వేరే వాడితో సంబంధం లేదు. ఎందుకంటే వాడికి అన్నీ తెలుసు కాబట్టి. తలంబరాలు పోయడం, జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం కట్టించడం, కాలు దొక్కించడం. ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా బ్రాహ్మణ వచ్చిపోయినా కూడా వాడు గుర్తు చేసి చేయించేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నాన్న. అంటే అంతగా అలవాటు పడ్డారు జనాలు, అలవాటు పడ్డారు, వాళ్ళు అలవాటు పడ్డారు. అవునా? సో ఇలా ఉన్నటువంటి ఈ సమయంలో జాతకాలు పరిపూర్ణంగా చూడాలని చెప్తాను నేను. ఒకప్పుడు మనుషులు మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉండేది కాబట్టి జాతకాలు వీక్గా ఉన్నా సరిపోయింది. ఇప్పుడు మనుషులు బలహీనపడ్డారు, మనస్తత్వాలు బలహీనపడ్డాయి. ఎమోషన్స్, ఈగో, సెన్సిటివిటీ ఇవన్నీ పెరగడం ద్వారా నిజంగా చాలా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసి పెళ్లి చేయవలసినటువంటి, జాతకాలు చూసి పెళ్లి చేయవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది తప్పనిసరిగా. వీటిల్లో ముఖ్యంగా రాసులు, నక్షత్రాలు, లగ్నాలు ఏవైతే ఉంటాయో ఇవి ప్రధానంగా తీసుకుంటాయి. వీటిలో కొన్ని నక్షత్రాల వాళ్ళు కూడా. దీంట్లో ఇంకోటి కూడా చెప్పబోతున్నాను నాన్న. చాలామంది మూఢనమ్మకాలతో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, అత్తగారికి గండమని. మఖా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మామగారికి గండమని. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే మూలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పోతారని. ఇవన్నీ పిచ్చి మాట. ఏదో ప్రాస కలిసింది. ఆశ్లేష అత్త, మఖ మామగారు, మూలం ఉన్నవాళ్ళు, ఏదో ప్రాస కలిసింది కదా అని చెప్పి జనాల్లోకి వెళ్ళిపోతే అది తప్పు కదా. అంటే ఈ ప్రపంచంలో ఆశ్లేష, మఖ, మూలా నక్షత్రాల వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకూడదు. ఇక కొన్ని కోట్ల మంది అంతే బ్రహ్మచారులుగా ఉండిపోవాలి భీష్ముడిలాగా. తప్పు కదా అది. అంటే లేనిపోని అపోహలు కలిగిస్తున్నారు. వాటిని ఉన్నది ఏదైతే ఉందో అది చెప్పండి, అది చేయండి, బాగుంటుంది. అంతేకాని లేనిపోయింది అంతా కూడా కల్పించుకొని కొత్తగా మనకిష్టం వచ్చింది మనం చెప్పేస్తూ ఉంటే అది ఒకటి. దీంట్లో ఇంకొక ఇది కూడా ఉంది నాన్న. జాతకాలు చూసేటువంటి బ్రాహ్మణులు కూడా నిర్లక్ష్య భావం ఎక్కువ.
ఇది కూడా నేను ఖచ్చితంగా, నేను బ్రాహ్మణ్ణి, నేను జాతకాలు చూస్తూనే ఉంటాను. కానీ నేను కూడా ఒప్పుకుంటున్నా జనాల దగ్గర, చాలామంది బ్రాహ్మణుల దగ్గర నిర్లక్ష్య భావం. మన దాకా వాళ్ళిద్దరూ వస్తున్నారంటే 2 కుటుంబాలు, 2 వ్యవస్థలు, 2 జీవితాలు. ఎంత జాగ్రత్తగా కుదిరింది లేదు అని చెప్పాలి మనం. అది లేకుండా కుదిరి చేసుకోపో అంటే నీ మాట ఏమైనా బ్రహ్మవాక్క కాదుగా. నువ్వు కూడా మామూలు మనిషివే, ఒక ప్రత్యేకమైనటువంటి విద్య నేర్చుకున్నావు కూడా, ప్రత్యేకమైన స్థానంలో ఉన్నావు. నీ దాకా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రపంచంలో ఎంతమంది పురోహితులు లేరు నాన్న? తెలంగాణలో తీసుకుందాం, హైదరాబాద్లో తీసుకుందాం, ఒక కాలనీలో ఎంతమంది పురోహితులు ఉంటారు? వాళ్ళందరినీ కాదని చెప్పి నీ మీద విశ్వాసంతో నీ దాకా వచ్చినప్పుడు అది జాగ్రత్తగా చూడవలసినటువంటి బాధ్యత కూడా మనదే కదా. దాంతోపాటు చాలామంది గణాలు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. గణాలు అంటే పాయింట్స్ ఉంటాయి నాన్న, 36 36 పాయింట్లకి 18 వస్తే చాలు, అయిపోయింది, చేసుకోమని చెప్తున్నారు. అసలు సంపూర్ణంగా ఇప్పుడు గణాలలో వాళ్ళ లక్షణాలు ఎక్కడ తెలుస్తాయి? వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళకి సంతానం కలుగుతుందా, ఎలాంటి సంతానం కలుగుతుంది, మంచిగా భార్యాభర్తలు కలిసి ఉంటారా, అత్తమామలు మంచిగా చూసుకుంటుందా లేదా, ఇవన్నీ దాంట్లో గణాల్లో తెలియదు. సంపూర్ణమైనటువంటి జాతకం చూడవలసినటువంటి పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది మనకి. అంటే ఇప్పుడు అన్ని చూసుకుని విడిపోతున్న వాళ్ళు కూడా సరిగ్గా జాతకాలు చూసుకోకపోవడం వల్లే విడిపోతున్నారంట. చూసే వాళ్ళ తప్పు, వీళ్ళు సరిగా ఇప్పుడు దీంట్లో దీంట్లో చెప్పుకుంటూ పోవాలంటే చాలా రకరకాలు ఉన్నాయి నాన్న. అబ్బాయిలు డేట్ ఆఫ్ బర్త్లు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా ఇవ్వటం లేదు. దేనికంటే ఇప్పుడు నా జాతకమే ఉందనుకుందాం, నా జాతకంలో అన్ని దరిద్రమైన లక్షణాలు మొత్తం నేను అనుకుందాం, గ్రహాలు మొత్తం. నేనేం చేస్తాను అనుకుంటున్నారు, మంచి జాతకం ఉన్న టైం చూసి ఆ జాతకం వేయించుకొని ఆ జాతకం అమ్మాయి వాళ్ళకి పంపిస్తున్నారు. అమ్మాయి వాళ్ళు అంతే పంపిస్తున్నారు, అబ్బాయి వాళ్ళు అంతే పంపిస్తున్నారు. అంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, వాళ్ళతోటి వీళ్ళకి వివాహం జరిగిపోవాలి. లేదు మా అబ్బాయికి ఈ నక్షత్రం అంటే పెళ్లిళ్ళు కుదరట్లేదు, నక్షత్రం మార్చి రాయండి గురుగారు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యం నా దగ్గర వస్తే ముందు గడ బయటికి నడవమని చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను, ఇందాక అనుకున్నాం కదా, ఆశ్లేష నక్షత్రం, మా అబ్బాయికి ఆశ్లేష నక్షత్రం సంబంధాలు కుదరట్లేదు గురుగారు, ఒక రోజు ముందు అటో ఇటో చూసి మంచి జాతకం రాసివ్వండి. మంచి జాతకం రాసివ్వడానికి ఇదేమన్నా కారా బైకా సెలక్షన్ చేసుకొని తీసుకోవడానికి? ఆల్రెడీ బ్రహ్మలిఖితం రాసి పంపించేశాడు కిందకి, దాన్ని మార్చడానికి మనమెవరు కదా. ఇలాంటివి కూడా చాలా పొరపాట్లు జరుగుతుంది. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరు, పెళ్ళయిన తర్వాత కానీ తెలియట్లేదు అసలు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదా అని పాస్పోర్ట్లో లేదంటే ఆధార్ కార్డులో చూస్తే కానీ తెలియట్లేదు. మనకి ఇచ్చే ప్రొఫైల్ మీద ఇచ్చేటువంటివి కాదు. ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్లో ఏం చేస్తారంటే ఇష్టం వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తుంటారు. వాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, 100 కోట్లు ఉంది, ఆ కోట్లు ఉన్నాయి, ఈ కోట్లు అని చెప్పి చేస్తుంటారు. నిజంగా భార్యాభర్తల జాతకాలు బాగుంటే పూరింట్లో ఉన్న అమ్మాయిని చేసుకున్నా, పూరింట్లో ఉన్న అబ్బాయిని చేసుకున్నా కోట్లకు పరిగెత్తి సంతోషంగా ఉంటాయి. అది కదా జాతకం అంటే కదా. అట్లా కాకుండా కోట్లున్న అమ్మాయినే, కోట్లున్న అబ్బాయినే చేసుకోవాలనుకుంటే జాతకం చూసుకోవటం లేదు, కోట్లు అనుకుంటున్నారు, కోర్టులో ఉంటున్నారు. ఇదేం లేదు, మనం కోట్లలో ఉంటాం అనుకుంటున్నాం, చివరికి కోర్టులో ఉండిపోయే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి, ఇంత సెన్సిటివ్గా, ఎమోషనల్గా, ఇగో ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో పరిపూర్ణంగా జాతకం చూడవలసిందే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక రాశి మనదైనప్పుడు, మేషరాశి అనుకుందాం మనది, మేషరాశి అయినప్పుడు అబ్బాయిది వృశ్చిక రాశి అంటే మేషం నుంచి అబ్బాయి రాశి 8వ స్థానం అవుతుంది. 8వ స్థానం అవుతుంది అంటే 8వ స్థానం. ఈ 8వ స్థానం నుంచి అమ్మాయి రాశి వరకు లెక్క పెట్టుకుంటే 6వ స్థానం అవుతుంది. షష్టం, అష్టమం, 6, 8 స్థానాలు అవుతాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం 8 అయింది కదా. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 6 అయింది కదా. 6, 8 ముఖ్యంగా షష్టాష్టక భావస్థితి లేకుండా వివాహంలో చూసుకోవాలి. పొందాను పూర్వకాలంలో ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే వీళ్ళిద్దరికి షష్టాష్టకాలు అయినా అంటుంటారు, అంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు భవిష్యత్తులో అని చెప్పేటువంటి మొట్టమొదటి లక్షణం జాతకంలో వివాహ పొంతనలో షష్టాష్టక భావస్థితిలో బాగా క్లియర్గా అర్థమవుతుంది. అది లగ్నం కావచ్చు, రాశి కావచ్చు. అది రాశిది చాలా ఈజీగా చూసుకోవచ్చు ఎవరికైనా. ఏ రాశి నుంచి ఎన్నో రాశి వస్తుంది, 8వ రాశి అవుతుందా, వద్దు, తీసి పక్కన పడేసి. 6వ రాశి అయిందా, తీసి పక్కన పడేసి. ఇంకా ఉన్నాయి, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. అంతా ఇదేం లేదు కదా, అంత మోసం చేసి మరి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా వివాహ పొంతనలో షష్టాష్టక భావస్థితి, అలానే లగ్నం కూడా ఉంటుంది. లగ్నాలు కూడా ఈ 12 ఉంటాయి, మేషం, వృషభం ఇవే ఉంటాయి. లగ్నం నుంచి మరలా అమ్మాయి లగ్నం 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ కాకూడదు. ఇట్లా చూసుకున్న తర్వాతనే వివాహానికి ముందుకు వెళ్ళడం అనేది షష్టాష్టక భావస్థితి అనేది నేను చాలా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళాను. ఈ మొత్తం సబ్జెక్ట్ చెప్పాలంటే కనీసం ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు దాదాపు పడుతుంది సంపూర్ణంగా. తప్పనిసరిగా మనం భవిష్యత్తులో చేద్దాం, అందరికీ పనికొచ్చేటువంటి ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా చేద్దాం. ఈ షష్టాష్టక భావస్థితి అనేటువంటిది మాత్రం ముఖ్యంగా చాలామంది జంతువులు, కోతి, పాము అని, పాము, ముంగీస అని
వాటిలో వాళ్ళ లక్షణాలు అర్థం కావాలి, పరిపూర్ణంగా తెలియదు జాతకం చూడకుండా. జాతకం అంటే ఎలా ఉంటుంది అంటే మనకుండేటువంటి ఫ్రెండ్స్ ఏ కలర్లో ఉంటారు, ఏ పర్సనాలిటీతో ఉంటారు, వాళ్ళు ఏ రకమైనటువంటి వస్తువులు ఇష్టపడుతూ ఉంటారు, ఏ రకమైనటువంటి కలర్ ఇష్టపడుతూ ఉంటారు అనేది కూడా జాతకంలో సుస్పష్టంగా చెప్పబడుతుంది. డీటెయిల్డ్ గా వచ్చేస్తుంది. ఇన్ డీటెయిల్ మొత్తం డీప్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అమెరికాలో పుట్టిన అబ్బాయికి ఎలాంటి అమ్మాయి, ఏ దిక్కులో ఉన్నటువంటి అమ్మాయి, ఏ రకమైనటువంటి ఉద్యోగం కానీ చదువు కానీ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి భార్యగా వస్తుందో 10 సంవత్సరాల ముందు చెప్పవచ్చు తప్పనిసరిగా వాళ్ళ కళత్ర స్థానం చూస్తే. అంత ఇన్ డీటెయిల్గా ఉండేటువంటి జాతకాన్ని మనం ఏదో ఊరికే నచ్చింది కదా అని చెప్పి నచ్చకపోయినా ఏదో మార్పులు చేసుకొని చేర్పులు చేసుకొని పేరు మార్చుకోవడం, ఇది కూడా ఒక సిస్టమ్. పేరు మారుస్తుంటారు. పేరు మారిస్తే ఫెట్ మారుతుందా? నా పేరు సుధీర్ శర్మ, నాకున్న జాతకం నాకుంది, నేను మోడీ గారని పెట్టుకుంటా, మోడీని అయిపోతానా? కేటీఆర్ అని పెట్టుకుంటా, అయిపోతానా? కేసీఆర్ అని పెట్టుకుంటా, అయిపోతానా? అయిపోను కదా. కాబట్టి పేరు మార్చడంలో ఫేటు మారుతుంది అనుకోవడం కూడా తప్పే. కొన్ని చోట్ల ఈ విధానం కూడా ఉంది. పేరు మారినంత మాత్రాన ఒక మనిషికి, ఒక పేరుకు ఒక అవినాభావ సంబంధం, ఒక పవర్ పాస్ అవుతూ ఉంటుంది మధ్యలో. ఇప్పుడు 1 కోటి మంది మధ్యలో ఉన్న సుధీర్ అంటే నేను వెనక్కి తిరిగి చూస్తాను అంటే ఆ పేరు నా హృదయాల్లోకి తాకుతుంది కదా. ఒక పవరు, ఒక 24 ఇప్పుడున్న వయసులో పరిస్థితిలో 32-34 ఏళ్ళకి పెళ్లి చేసేసుకుంటున్నారు. రాను రాను 45 ఏళ్ళు 50 ఏళ్ళకి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు 8 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, అష్టవర్షేత్ భవేత్ కన్యామని. ఆ పరిస్థితి దగ్గర నుంచి మనం అప్పట్లో 8 ఏళ్ళకి పెళ్లి చేస్తే దాదాపు 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా బతికేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే 40 ఏళ్ళకి చేసుకుంటే బతికేది 60-65 ఏళ్ళకి. 25 ఏళ్ల లోపల మనవాళ్లను చూస్తాం, భవిష్యత్ తరాలను చూస్తాం అనేటువంటి ఆశతో మాత్రం లేదు. వచ్చే భవిష్యత్ తరాలు మాత్రం గ్యారంటీ 40 ఏళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఏముంటుంది? సంతానం ఏముంటుంది? ఆ తర్వాత మనవాళ్ళు ఏం చూస్తారు? ఇప్పటికి మన ముత్తవ్వలు కూడా ఉన్నారు చాలామంది, ముందు మన వాళ్ళని చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? మొన్న ఈ మధ్య కాలంలో ఒకళ్ళని చూశానన్నా, మనవడికి పెళ్లి జరిగితే ఆ ముత్తవ్వ ఉంది అక్కడ. ఆవిడ మళ్ళీ ఎలా పోక దంచుకుంటారు కదా, ఒక రోల్ అంటే చిన్నది స్టీల్ది, అది తీసుకొని పోక దంచుకుంటూ చక్కగా కూర్చొని పెళ్లి చూస్తుంది. ఏమిటిరా అంటూ ఎంత ఆనందంగా అనిపించింది. అట్లాంటి పెళ్లిళ్ళు చేస్తుంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి 35 ఏళ్ళకి 36 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఏముంటుంది చెప్పండి కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా జాతకాలు చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా దాని గురించి కూడా భవిష్యత్తులో మంచి వీడియో చేద్దాం, అందరికీ అందిద్దాం. ఓకే గురువు గారు, జాతకాల గురించి, పెళ్లిళ్ళకి ఏ విధంగా చూడాలి, ఎంత స్ట్రాంగ్ గా చూస్తే వాళ్ళ జీవితం జాతకం నిలబడుతుంది అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.